హాయ్ అండి, అందరు నమస్తే. ఇక్కడ చూస్తారు కదా, ఇది వచ్చేసి పనస చెట్టు. అక్కడ ఒకటి ఉంది, ఇంకో చెట్టు ఇక్కడ ఉంది, ఇంకొక 2 చెట్లు లాస్ట్కి ఉన్నాయి అక్కడ. అవి కూడా ఫుల్గా కాయలు కాసినాయి. అయితే 4 చెట్లు పెడితే 2 చెట్లకు ఫుల్ కాసినాయి, ఇంకొక 2 చెట్లు అయితే అసలు కాయనే లేదు. అవి ఎప్పుడు కాస్తే తెలియదు. అయితే ఇప్పుడు ఇందులోంచి ఈ కాయ కనిపిస్తుంది కదా, పెద్దదైతే తెంపేస్తున్నా. ఇక అవన్నీ చాలా అంటే చాలా పెద్ద సైజు వచ్చేసినాయి. ఇక ఈ ఒక్క ఫ్రూట్ ఒకటి మనం ఇంట్లోకి తీసుకెళ్ళి ఒకసారి ఓపెన్ చేస్తే దీని స్మెల్ అయితే అన్ని రూమ్లకైతే ఎగబాకుతుంది. ఫ్యాన్ వేస్తాం కదా ఇంట్లో, అన్ని రూములకి అయితే స్ప్రెడ్ అయిపోతుంది, గమగమ వాసన వస్తుంటుంది. అయితే ఈ ఒక్క చెట్టుది ఒక ఇంటి వాళ్ళు తినలేకపోతారు. ఒక పండుగ వస్తే ఒక ఇంటి వాళ్ళు అయితే తినలేకపోతారు. అంత తీయగుంటుంది అనమాట. 2-3 దినంగానే ముఖం కొట్టేస్తే అంత స్వీట్ ఉంటుంది అనమాట. చలో ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తా. చూస్తారు కదా, ఇదైతే చాలా పెద్దగా అయింది. దాదాపుగా 3-4 కిలోలు ఉంటుండొచ్చు, 5 కిలోల వరకు ఉంటుంది. దీన్ని కట్ చేసిన తర్వాత ఒక్క చేతి అయితే ఆపకుండా వచ్చి నాకు తెలిసి. దీన్ని కట్ చేసినాక చూస్తారు కదా, ఇదైతే తెంపేసిన. అయితే చేతితోటి తెంపితే తెగలేదు. మళ్ళీ పోయి కత్తి తీసుకొచ్చి అయితే కోసిగా అయితే ఇక్కడ పెట్టి మళ్ళీ వీడియో తీస్తున్నా. చాలా బరువు ఉంది, 5-6 కిలోలు ఉంటుంది. ఇక దీన్ని తీసుకెళ్ళి 2 రోజులు రూమ్లో స్టోర్ చేసేస్తే మనకు బాగా మక్కుతుండొచ్చు. కొంచెం డిమ్గా లైట్గా మెత్తగా ఉంది, లోపల మక్కినా కానీ బయట మాత్రం దీని లేయర్ బాగుంటుంది కాబట్టి కొంచెం తక్కువ మెత్తగా అనిపిస్తుంది. ఇక దీంతోపాటు అయితే మన చెట్లకు కాసిన 2 పొప్పటికాయలు అయితే తెంపిన. ఇవైతే మనకు మన తోట ఉన్నప్పుడు అయితే ఫుల్గా అమ్ముకున్నాం, కాకపోతే అక్కడక్కడ తినడానికి అయితే చెట్లు వదులుకున్నాం. దానివల్ల ఇప్పుడైతే మనకు ఈ లైన్స్ వచ్చిన కాయలు అయితే దొరికినాయి. ఇక మనకు ఎప్పటికైతే పొప్పాయ అందుబాటులోనే ఉంటుంది. దీన్ని కూడా తీసుకెళ్ళి మంచి న్యూస్ పేపర్లో చుట్టేస్తే 2 డేస్లో మంచి పింక్ కలర్ వచ్చేస్తుంది. సూపర్గా టేస్ట్ అయితే ఉంటుంది. అప్పుడప్పుడు దీని అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆన్ పెట్టుకోండి.